అస్సాంలో ఇప్పుడు జంతువుల నుంచి మనుషుల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కానీ నిజానికి ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం కూడా అస్సాంలో ఇలాంటి డివాస్టేటింగ్ ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ మనం మాత్రం నెంబర్స్ లెక్క పెట్టడంలోనే ఉండిపోయాం. ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఫ్యామిలీస్ హోమ్లెస్ అయిపోయి, ఎన్ని గ్రామాలు నీట మునిగాయని. బట్ అసలు ప్రతి సంవత్సరం అస్సాంలో ఇంత భారీగా ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి? అస్సాంలో 120కి పైగా రివర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్రహ్మపుత్ర, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్స్ ఇన్ ది వరల్డ్. అండ్ గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయస్ లోని గ్లేషియర్స్ అండ్ స్నో కవర్ మెల్ట్ అయిపోయినప్పుడు ఆ నీరంతా రివర్స్ లోకి వచ్చి చేరుతుంది. దాంతో రివర్స్ లో వాటర్ లెవెల్ పెరిగి ఓవర్ఫ్లో అవడం మొదలవుతుంది. అండ్ అస్సాం ఎలాగో ఇండియాలోని వెట్టెస్ట్ స్టేట్స్ లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 2000 నుంచి 3000 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. సో మెల్టింగ్ గ్లేషియర్స్ ప్లస్ హెవీ రెయిన్ఫాల్, ఈ డెడ్లీ కాంబినేషన్ అస్సాం ని ఫ్లడ్ ప్రోన్ ఏరియాగా మారుస్తుంది. ఎందుకంటే అస్సాం మూడు వైపులా మౌంటైన్స్ తో చుట్టుముట్టుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ ని ఇమాజిన్ చేసుకోండి. చుట్టుపక్కల నుంచి వచ్చే నీరంతా చివరికి ఆ బౌల్ మధ్యలోనే చేరుతున్నట్లు అస్సాంలో కూడా అలాగే జరుగుతుంది. అండ్ అంతేకాదు, ఫ్లడ్స్ అస్సాం ని ఇంత త్వరగా ముంచెత్తడానికి మరో బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే అస్సాంలోని కొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫారెస్ట్ ని నరికేస్తున్నారు. ఫారెస్ట్ లోని ట్రీస్ అండ్ సాయిల్ రైన్ వాటర్ ని అబ్జర్వ్ చేస్తాయి. అంతేకాదు, ఆ నీరు కిందకు వచ్చే స్పీడ్ ను కూడా స్లో చేస్తాయి. బట్ ఆ ట్రీస్ నరికేస్తే రెయిన్ వాటర్ కి అడ్డుగా ఉండే నేచురల్ బ్యారియర్ లేకుండా పోతుంది. అప్పుడే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డైరెక్ట్ గా కిందకు వచ్చేస్తుంది. అంటే ఇంతకు ముందు రెయిన్ వాటర్ కిందకి చేరడానికి 2 రోజులు పట్టేదనుకుంటే ఇప్పుడు అదే నీళ్లు కొన్ని గంటల్లో కిందకు వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నిజానికి అస్సాంలో ఫ్లడ్స్ తగ్గించడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే అస్సాం జోగ్రఫీ అలాంటిది. మనం ఏం చేసి కూడా బ్రహ్మపుత్ర నదిని కంప్లీట్ గా కామ్ డౌన్ చేయలేం. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వీ నీడ్ టు బిల్డ్ ఏ మోడర్న్ ఫ్లడ్ అలర్ట్ సిస్టమ్. అస్సాం దగ్గర ఆల్రెడీ ఒక అలర్ట్ సిస్టమ్ ఉంది, బట్ ఏఐని యూజ్ చేసి మరిన్ని సెన్సార్స్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనివల్ల ఫ్లడ్ వచ్చే కొన్ని రోజుల ముందే ప్రజలకు వార్నింగ్ ఇవ్వగలం. సో వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అవ్వగలుగుతారు, సేఫ్ ఏరియాస్ కి వెళ్ళగలుగుతారు. దాంతో ఫ్లడ్స్ వల్ల జరుగుతున్న ఇన్ని డెత్స్ అయితే మాత్రం తగ్గించగలం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, హై రిస్క్ ఫ్లడ్ ప్లేన్ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ ని అవాయిడ్ చేయాలి. అండ్ వీ నీడ్ రీఫారెస్టేషన్. ఎక్కువగా చెట్లు పెంచడం వల్ల నీటి ఫ్లో స్లో అవుతుంది, ఫ్లడ్స్ కూడా లెస్ అగ్రెసివ్ గా మారుతాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఒక ఫుల్ ప్రూఫ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ని బిల్డ్ చేయాలి. లేకపోతే వచ్చే సంవత్సరాల్లో ఈ ఫ్లడ్ ఇంటెన్సిటీ అనేది తగ్గడం కాదు కదా, మరింత అగ్రెసివ్ గా మారే అవకాశం ఉంది.